సోర్స్, మీ ఫైల్ యొక్క సోర్స్ ఏంటి. ఎక్స్ఎల్సీ లోపల మీరు ఏదైతే ఇస్తారో ఆ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫైల్ యొక్క పాత్ ని ఇవ్వాలి. మీ యొక్క సిస్టమ్ లో ఎక్కడైనా కానీ ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ యొక్క పాత్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ సేమ్ ఫోల్డర్ లో అయినా తీసుకోండి, లేకపోతే సబ్ ఫోల్డర్స్ లో అయినా తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ గూగుల్ అనే ఇమేజ్ ఉంది. ఓకే, సో ఈ ఇమేజ్ ని నేను ఈ HTML ఫోల్డర్ లో పేస్ట్ చేస్తాను. ఓకే, దాని యొక్క నేమ్ ఏంటి 1, దాని యొక్క ఎక్స్టెన్షన్ PNG, అంటే 1.png 1 అని ఇచ్చి .png. ఓకే, సో ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లోజ్ యువర్ ఇమేజ్. ఇమేజ్ అని మళ్ళీ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి కంటెంట్ లేదు, ఓన్లీ SRC అనేది దాని యొక్క కంటెంట్ కాబట్టి. సో ఇక్కడతో మీరు బ్లాక్ స్లాష్ ని జస్ట్ క్లోజ్ అని చేయొచ్చు. సేవ్. ఓకే, ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆ ఫోల్డర్ లో లేదనుకోండి ఇమేజ్, మీరు ఏదైతే ఫోల్డర్ యూజ్ చేస్తున్నారో ఆ ఇమేజ్ లేకపోతే అక్కడ డిస్ప్లే అవ్వదు. ఓకే, సో మీకు ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సింపుల్. ఇక్కడ ఫోల్డర్ లో ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ లో ఇమేజ్, దాని యొక్క ఎక్స్టెన్షన్ రెండు కావాలి. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి 1, దాని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి PNG. సో ఆ రెండు మీరు ఇక్కడ SRC లోపల మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా మీరు ఇమేజ్ కి పర్టికులర్ హైట్ అండ్ విడ్త్ కూడా ఇవ్వచ్చు. విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 పిక్సెల్స్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, హైట్ కూడా కావాలనుకుంటున్నారు. సో హైట్ కూడా ఒక 200 పిక్సెల్స్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. ఆ పర్టికులర్ ఇమేజ్ ని హైట్ అండ్ విడ్త్ అనే ఆట్రిబ్యూట్స్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో వాటి యొక్క సైజ్ అనేది డిఫరెన్స్ కనపడుతుంది. అలా మీరు ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్ రాసేటప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నా, ఫస్ట్ మీరు IMG అనే ట్యాగ్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి ఇమేజ్ ని, ఏ ఇమేజ్ ని ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇమేజ్ యొక్క పాత్ ని బట్టి ఆ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇమేజ్ పాత్ ఏది ఇస్తున్నారో అదే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఇమేజ్ అనేది వాటి యొక్క సబ్ ఫోల్డర్స్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ ని స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ ఇమేజ్. ఇక్కడ HTML ఫోల్డర్ లో డౌన్లోడ్ అవుతుంది. నేను దాన్ని డౌన్లోడ్ కాకుండా లోగో అని ఇస్తాను. .save. ఇంకొక ఇమేజ్ తీసుకుంటాను. సేవ్ ఇమేజ్. సో దీనికి కూడా లోగో 2 అని ఇస్తాను. ఓకే, దాని యొక్క ఎక్స్టెన్షన్ కూడా .png. ఇక్కడ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ ఫస్ట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ ఇమేజెస్ అనే ఫోల్డర్ లో ఏం తీసుకోండి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా HTML అనే ఫోల్డర్, అంటే సేమ్ ఫోల్డర్ లో ఉంది. నా యొక్క HTML ఫైల్ అది రెండు సేమ్ ఫోల్డర్ లో ఉన్నాయి కాబట్టి నాకు అప్పుడు దాని యొక్క నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ ఉంటే సరిపోతుంది. లోగో 2.png. ఓకే, నెక్స్ట్ సేవ్. ఓకే, ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ ఉంటే డిస్ప్లే అవుతుంది, ఇమేజ్ లేకపోతే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజెస్ అనేవి మీరు సబ్ ఫోల్డర్ లో తీసుకున్నారు అనుకోండి. ఓకే, సో ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల తీసుకున్నారు. అది ఎక్కడుంది, HTML అనే ఫోల్డర్ లో, అంటే నా HTML ఫైల్ ఇదే ఫోల్డర్ లో ఉంది. సేమ్ ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది, సబ్ ఫోల్డర్ లో ఉంది. HTML ఫైల్ అవి ఒకే ఫోల్డర్ లో ఉన్నాయి, కాకపోతే ఇమేజ్ అనేది సబ్ ఫోల్డర్ లో ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి, ఇమేజెస్. అప్పుడు మీరు ఇక్కడ రాసేటప్పుడు IMG SRC ఇక్కడ ఏదైతే రాస్తున్నారో దాన్ని బట్టి మీకు ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. SRC లోపల ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఉండాలి, ఇమేజెస్ / logo.png. క్లోజ్ ఆఫ్ యువర్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇలా మీరు ఇమేజెస్ సబ్ ఫోల్డర్స్ లో ఉన్న తీసుకోవచ్చు, లేకపోతే సేమ్ ఫోల్డర్స్ లో ఉన్న తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ మొత్తం పాత్ డిస్ప్లే చేసినా డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ పైన URL ఏదైతే ఉందో
ఆ URL మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసినా మీరు వర్క్ అవుతుంది. ఓకే, సో మొత్తం పాత్ నైనా మీరు ఇవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా సబ్ ఫోల్డర్స్ లో ఏవైతుందో అది కూడా ఇవ్వచ్చు. ఓకే, అక్కడ 2 times ఇమేజెస్ అని వచ్చింది. ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మొత్తం పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ విత్ ఫైల్ నేమ్. ఇమేజెస్ అనేది అంతవరకు పాత్, ఆ ఫైల్ యొక్క నేమ్ ఏంటి logo.png. ఆ నేమ్ కూడా ఇక్కడ ఇస్తాను, పాత్ ఇమేజెస్ స్లాష్ logo.png. ఇలా ఇవ్వచ్చు. లేదనుకుంటే పర్టికులర్ గా మీరు ఒక URL త్రూ కూడా దాన్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ యొక్క ఈ డైరెక్ట్ గా URLs ఉంటే ఆ URLs కూడా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ livepix.com అని వర్క్ చేయడం అనుకోండి. దీంట్లో ఓకే, సో ఈ ఇమేజ్ యొక్క పాత్ ఇది. మొత్తం ఇమేజ్ యొక్క ఆ ఇమేజ్ ని డిస్ప్లే అవ్వాలంటే మనం ఇలా తీసుకోవచ్చు. అలా మొత్తం పాత్ రాసి కూడా మనం ఇమేజ్ అనేది డిస్ప్లే చేయొచ్చు. అంటే ఒక ఇమేజ్ యొక్క URL ఏదైతే ఉందో ఆ URL ని కూడా మీరు అక్కడ పేస్ట్ చేసి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, అది మొత్తం వేరేగా ఉంది. జస్ట్ మీరు ఇమేజ్ యొక్క URL ఇచ్చినా అక్కడ వస్తుంది. ఒక నిమిషం ఉండండి, ఇది కాకుండా వేరే లోకల్ ఏదైనా ఒకటి తీసుకుంటాం. ఓకే, సో ఇమేజ్ యొక్క పాత్ gantasop.com మొత్తం ఇది ఇవ్వాలి. ఓకే, సో ఆ URL ని తీసుకొని వచ్చి ఇక్కడ మీరు SRC లోపల పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఆ ఇమేజ్ కూడా మీకు అక్కడ డిస్ప్లే, అంటే URL ఇవ్వచ్చు, మన లోకల్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ లో స్టోర్ చేసుకున్న వాటిని కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో హెడర్ లో ఇమేజ్ పెట్టచ్చా? దేంట్లో హెడ్డింగ్ 1 ఉంది సార్, హెడ్డింగ్ 1 లో నేను ఇమేజ్ పెట్టాలి. ఐ క్యాన్ H1 లో. H1 లో రాయకూడదు. H1 అనేది కంటెంట్ కోసం, దాంట్లో రాస్తే మీకు డిస్ప్లే అవుతుంది. కానీ H1 లో రాయకూడదు. H1 ఎందుకు? హెడ్డింగ్స్ కోసం. మీకు అవన్నీ అన్ని ఒకే దాంట్లో ఒక కార్డ్స్ లాగా డిఫరెంట్ షేప్స్ అనేవి నెక్స్ట్ వస్తుంది. H1 లోపల మీరు ఇమేజ్ డిస్ప్లే చేసినా డిస్ప్లే అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ H1 అనే ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తాం? హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో అన్ని మీరు ఒకే లైన్ లో అట్లా డిస్ప్లే చేసుకోవాలంటే div ట్యాగ్ లోపల మీరు తీసుకోండి, అది బెటర్. ఓకే, div అనే ట్యాగ్ ఏంటంటే డివిజన్ చేస్తుంది అన్నింటినీ. HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో HTML ఎలిమెంట్స్ అనేది ఒక గ్రూప్ కిందకి చేసుకుంటుంది, అంటే ఇక్కడ వరకు ఒక డివిజన్, వాటన్నిటిని ఇందులో రాసుకోండి. ఇలా రాసుకుంటే బెటర్. అప్పుడు మీకు కామన్ గా ఇమేజెస్ అన్నిటికీ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నారు, అలా మీరు అప్లై చేసుకోండి. సైజ్ స్టైల్స్ కూడా మీరు అప్లై చేసి ఇక్కడ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా దీని సరౌండింగ్ లో అవి అప్లై అవుతుంది.